మహబూబ్ నగర్ నుంచి పేషెంట్ మన క్లినిక్ హైదరాబాద్ కి రావడం జరిగింది. ఆయన వస్తూ ఇలా వంకరగా నడిచేసరికి మోకాల నొప్పులకే వచ్చారనుకున్నాను. సరే అసెస్మెంట్ లో భాగంగా హిస్టరీ తీసుకునేటప్పుడు ఏం నొప్పులకి వచ్చారన్నప్పుడు ఆయన మోకాల నొప్పులకి వచ్చాను సార్, నేను మహబూబ్ నగర్ లో అందరి డాక్టర్ దగ్గరికి అయిపోయింది, వాళ్ళు భయపెట్టించారు అని చెప్పాడు. నేను కూడా నిజంగా సివియరే ఉంది, అంత బ్యాలెన్స్ కూడా లేదు, మేబీ జెన్యువారం డిఫార్మిటీ ఉందేమో, కంప్లీట్గా మోకాలు డీజనరేషన్ అయ్యిందేమో అని అనుకున్నాను. ఆయన్ని నించోబెట్టి జస్ట్ కాలు చెక్ చేసి ఎక్స్రే చెక్ చేస్తే షాకింగ్ విషయాలు ఏంటంటే ఆయన ఎక్స్రే నార్మల్ ఉంది, ఆయన మోకాలు నేను ఏదైతే పొరబడి వంకర ఉన్నాయనుకున్నానో అవి కూడా స్ట్రైట్ ఉన్నాయన్నమాట. ఇక్కడే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనకు వచ్చింది మోకాలు ప్రాబ్లం కాదు, మొత్తం వెన్నపూస అంతా డ్యామేజ్ అయింది. ఆయన ఓల్డ్ ఎక్స్రేలో సర్వికల్ తీశారు, నడుము కూడా తీశారు, తీరా చూస్తే చాలా చోట్ల డీజనరేషన్ ఉంది. నేను అప్పుడు హిస్టరీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. మీకు ఏ ఒక్క రోజు కూడా నడుము నొప్పి లేదా అంటే నడుము నొప్పి లేదనే చెప్పాడు అనమాట. బట్ చూడండి, చాలా మందిలో డీజనరేషన్ అయినా కూడా బయటకు కనిపించే కొన్ని సిమ్టమ్స్. మనం ఇలా కూర్చుంటున్నాము, నించుంటున్నాం, పరిగెడుతున్నాం అంటే కేవలం వెన్నెముక అనమాట. అసలు ఎందుకు ఇంత డీజనరేషన్ అయింది కానీ ఇంత కూడా నొప్పి లేదా అని ఆరాధిస్తే ఆయనకి ఒక దరిద్రమైన అలవాటు ఏంటంటే తంబాకు, గుట్కా ఇట్లాంటి అలవాటు ఉన్నాయన్నమాట. చాలా వరకు తెలియని విషయం ఏంటంటే దీంట్లో చాలా ఆల్మోస్ట్ 4000 కెమికల్స్ ఉన్నాయనుకోండి. దాంట్లో కొన్ని కెమికల్స్ గురించి మాట్లాడదాం. నికోటిన్ ఏం చేస్తుంది అంటే ఇది అడిక్టివ్ సబ్స్టెన్స్ లాగా అనమాట. అది ఏం చేస్తుంది అంటే కాల్షియం అబ్జార్ప్షన్ ని రెడ్యూస్ చేసేసి బోన్ ని వీక్ గా చేస్తుంది. నెక్స్ట్ కెమికల్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్. ఇదేం చేస్తుంది అంటే బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ ని రెడ్యూస్ చేస్తుంది. దాని ప్రభావం బోన్ పైన ఎఫెక్ట్ చాలా ఉంటుంది అనమాట. హెవీ మెటల్స్ ఉంటాయి దాంట్లో వచ్చేసి లెడ్, కాడ్మియం, క్రోమియం, నికిల్. ఈ సబ్స్టాన్స్ లో మెయిన్ ముఖ్యంగా కాడ్మియం బోన్ ని చాలా వీక్ చేసి ఫ్రాక్చర్స్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ పాలిసైక్లిక్ అరోమేటిక్ హైడ్రోకార్బన్స్ ఏం చేస్తాయంటే బోన్ ఫార్మింగ్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. బోన్ ఫార్మింగ్ సెల్స్ ఏమేమి ఉంటాయంటే ఆస్టియోబ్లాస్ట్ అవ్వచ్చు, ఆస్టియోక్లాస్ట్ అవ్వచ్చు, ఆస్టియోసైట్స్ అవ్వచ్చు. బెంజిన్ ఇదేం చేస్తుంది అంటే ఇండైరెక్ట్ గా బోన్ మ్యారో పైన ఎఫెక్ట్ అయ్యి మన ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ తంబాకు కానీ గుట్కా కానీ మానేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా బాడీ డిటాక్సిఫై అయిపోయి ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది. కొద్దిగా ట్రై చేయండి అని చెప్పాము. అలాగే మీ వాళ్ళు కూడా ఎవరైనా తంబాకు గుట్కా అలవాట్లు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.